సేతు విజ్ఞానం గురించి చెప్పుకుంటున్నాం. అంతర్ప్రపంచం నుండి ఉద్భవించిందే అసలైన యథార్థ ఆత్మజ్ఞానం. అంతర్ప్రపంచం అంటే అంతరంలో ఉన్న ఆత్మ నుంచి ఉద్భవించిందే అసలైన యథార్థ ఆత్మజ్ఞానం. ఆత్మ అంటే దైవమని, పరబ్రహ్మమని, సృష్టికర్త అని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా పిలుస్తారు ఆయన్ని. ముస్లింలు అల్లా అంటారు, క్రిస్టియన్లు తండ్రి అంటారు, హిందువులు అయితే పరమాత్మ, పరబ్రహ్మ, పరమేశ్వరుడు, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే భగవంతునికి సంబంధించిన జ్ఞానమే ఆత్మజ్ఞానం. అది ఎంత ఎక్కువ తెలుసుకుంటే మీరు అంత గొప్పవారండి. ఆ జ్ఞానం ఎంత ఎక్కువ అంటే భగవంతుడి గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనం అంత గొప్పవాళ్ళం. పూర్తిగా తెలుసుకుంటే పూర్ణ జ్ఞానులు, వారినే పూర్ణాత్మలు అని కూడా అంటారు. అంటే భగవంతుడి గురించి పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు ఇంకా భూమి మీదకి తిరిగి రావాల్సిన పని లేదు. వాళ్ళని భూలోకంలో దేవుళ్ళు అని పిలుస్తారు. విగ్రహాలు, ఫోటోలు పెట్టి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఆ ఆత్మజ్ఞానం అంటే దైవానికి సంబంధించిన జ్ఞానం పొందాలి అంటే ఎవ్వరైనా సరే ఆత్మను ఆశ్రయించవలసిందే. ఆత్మను ఆశ్రయించకుండా ఆత్మజ్ఞానం మీకు లభించదు. మీరు ఎవరినైనా పట్టుకుంటే కొద్దిగా చెప్తారు కానీ పూర్తిగా చెప్పలేరు. అది పూర్తిగా తెలియాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఆత్మనే ఆశ్రయించాలి. ఇప్పుడు మీరు నన్ను ఆశ్రయిస్తే నా దగ్గర ఉన్న జ్ఞానం మీకు లభిస్తుంది. పత్రి గారిని ఆశ్రయిస్తే పత్రి గారి దగ్గర ఉన్న జ్ఞానం లభిస్తుంది. అలా ఎవరిని ఆశ్రయిస్తే ఆ జ్ఞానం లభిస్తుంది. కానీ మనకు కావాల్సింది ఆత్మజ్ఞానం. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం మనకి పూర్ణంగా లభించాలి అంటే ఎవరిని పట్టుకోవాలి? ఆ ఆత్మనే ఆశ్రయించాలి. ఆత్మను ఆశ్రయించాలంటే మార్గం ఏది? ఒక్కటి, అదే శ్వాస మీద ధ్యాస. గుర్తుపెట్టుకోండి, ఇది తప్ప ఇంకొక మార్గం లేదుగాక లేదు. మనం అంతా మానవులం. మానవుడు అంటే దేహము, మనసు, ఆత్మ. ఇప్పుడు మనకు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఆత్మను ఆశ్రయించాలి. మనసును ఆశ్రయించిన, దేహాన్ని ఆశ్రయించిన ఏం ప్రయోజనం లేదు. అంచేత దేహాన్ని దాటాలి, తర్వాత మనసును కూడా దాటాలి. అప్పుడే మనం ఆత్మను ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. దేహాన్ని దాటాలంటే కళ్ళు ముయ్యాలి, తర్వాత ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఆగిపోవాలంటే ఒక్కటే మార్గం, శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో ఇంకా మనసు కూడా ఉన్నట్టే. ఇంకుండేది ఆత్మ ఒక్కటే. అలా ఆత్మతో మీరు గంటలు రోజుల తరబడి, నెలల తరబడి మీరు ఉండగలిగితే ఆ జ్ఞానం అంతా మీరు పొందగలుగుతారు. అంటే మానవుడు మెల్లిగా మాధవుడుగా మారిపోతాడు. ఆ స్థాయిలో ఉండిపోయిన వాళ్ళనే సమాధి స్థితిలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటాం. మనం మనసుతో ఉంటే సమాధి స్థితి కాదు, ఎంతసేపు ఉన్నా కాదు, ఆత్మతో ఉంటేనే.